మీద ధ్యాస సాధించడమే పునరుత్థానం, ధ్యానం, రంజాన్. అదే మానవుడు సాధించాల్సిన లక్ష్యం. ఆరోగ్య జగత్ ఈజ్ శాకాహార జగత్ ప్లస్ ధ్యాన జగత్. ధ్యానం చేద్దాం, ఆరోగ్యంగా జీవిద్దాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాసదాత ప్రకృతి, శ్వాసే గురువు. ఎందుకంటే శ్వాస ఉండటం వల్లనే శరీరం ఉంది, జీవితం ఉంది. ధ్యానం వల్లనే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి, అనగా ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం. అందుకే మానవుల ఆహారం శాకాహారం. ఆహారమే ప్రజాపతి. నీవలే నీ పొరుగు వారిని ప్రేమించు అంటే శాకాహారిగా జీవించు. శ్వాస ఉండటం వల్లనే జంతువులు జీవిస్తున్నాయి, మానవులు జీవిస్తున్నారు. కనుక ప్రేమే దైవ స్వరూపం, సత్యమే దైవ మార్గం. సత్యమేవ జయతే. శ్వాస మీద ధ్యాస సాధించడమే పునరుత్థానం, ధ్యానం, రంజాన్. శాకాహారిగా జీవించడం స్నేహతత్వం, మానవత్వం. భూమిని, నీటిని శుభ్రంగా ఉంచడం దైవత్వం, ప్రేమతత్వం. ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లోనే. కనుక భూమిని శుభ్రంగా ఉంచుదాం, స్వచ్ఛమైన శాకాహారం తిందాం. నీటిని శుభ్రంగా ఉంచుదాం, శుభ్రమైన మంచినీరు తాగుదాం. అదే అసలైన శానిటేషన్. శానిటైజర్ తెలుపుతున్న అంతరార్థం కూడా అదే. శానిటైజర్తో చేతుల్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి అంటే భూమిని, నీటిని శుభ్రంగా ఉంచండి, మొక్కలు నాటండి అని ప్రకృతి తెలుపుతున్న అంతరార్థం. హరితాహారం భూమికి ఆహారం. కనుక శాకాహారం తిందాం, ధ్యానం చేద్దాం, ప్రకృతి మాట విందాం, ఆరోగ్యంగా ఉందాం. బీ ఏ వెజిటేరియన్, డూ మెడిటేషన్. దట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ఆల్. అప్పుడే అహింసాయుత భూమాత సాక్షాత్కారం. భూసారాన్ని పెంచుదాం, మొక్కలు నాటుదాం, భూమిని కాపాడుకుందాం. ధరణి రక్షతి రక్షితః. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ బీయింగ్ హ్యూమన్, డ్రీమ్ ఆఫ్ ఏ బెటర్ ప్లేస్.